గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడ డివిజన్ లో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఎంత సమయమైనా వాళ్ళు మాట్లాడేది ఒక మతం తప్ప ఇంకోటి లేదు. అందుకనే ఆ పార్టీ కూడా దేశం మొత్తం రిలవెన్స్ కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. ఇంకా ఎంఐఎం ఒకటి ఉంది, ఇక్కడ లేదు. కానీ ఆ ఎంఐఎం అయితే బీజేపీని బూచిగా చూపించి రేపు ఎన్నికల్లో వాళ్లే మేయర్ కొట్టేయాలని చూస్తున్నారు. వాళ్ళు మేయర్ అయితే మాత్రం ఇంకా హైదరాబాద్ లో ఇంకా శ్రీనగర్ కాలనీలో కూడా ఎవరు ఉండరు, అంతా వాళ్ళే ఆక్యుపై చేసుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ కంటే ఇంకా దారుణమైన వ్యక్తులు వాళ్ళు. రౌడీజం ఎక్కడ చూసినా వాళ్ళ ఇష్ట ప్రకారం చేయడం అంటే వస్తున్నాయి. నేను అందుకనే ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఈ శ్రీనగర్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. 9 మురికి వాడలు ఉన్నాయి. మురికి వాడల్లో వీధి దీపాలు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవు. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే త్రాగునీరు అయితే 2 రోజులకు ఒకసారి వస్తూ ఉంది. మీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వేస్తే వాళ్ళు అనుకుంటారు మీరు బాగా నమ్మారు కాబట్టి రాబోయే రోజులు వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అనుకుంటారు. ఆ పరిస్థితి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అమీర్పేట చౌరస్తాలో అక్కడి నుంచి ఎల్లారెడ్డిగూడ ఈశం కూడా చెక్ పోస్ట్ వచ్చే వరకు ట్రాఫిక్ సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. దీన్ని కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రీట్ అపార్ట్మెంట్స్ వద్ద డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. అంబేద్కర్ నగర్, తవ్వకాల నగర్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డు పైన డ్రైనేజ్ వాటర్ వస్తూ ఉంది. ఈరోజు నేను చూశాను, యూసఫ్ గూడాలో అయితే ఒక పక్క మున్సిపల్ కార్పొరేషన్ నీళ్లు ఇస్తున్నారు, దాని పక్కనే డంపింగ్ యార్డ్ పెట్టారు. ఆ డంపింగ్ యార్డ్లో చెత్త చెదారం అన్ని కలుషితమైన పదార్థాలు ఆ నీళ్ళే పోతాయి. ఆ నీళ్ళే మనం తాగే పరిస్థితి వస్తూ ఉంది. కొన్ని దగ్గర రోడ్లోనే డ్రైనేజ్ వ్యవస్థ పగిలిపోవడం చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇళ్ల స్థలాలైతే అందరికి అర్హులకు ఇవ్వకుండా కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేయడం, డబ్బులు తీసుకొని అమ్ముకునే పరిస్థితి వస్తున్నారు. ఇది కూడా చాలా దారుణం. కృష్ణకాంత్ పార్క్ కానీ ఇక్కడనే పక్కనే వెంగళరావు పార్క్ పక్క కానీ చాలా పార్కులు మనం అభివృద్ధి చేశాం. ఇంకో పక్కన బ్రహ్మానంద పార్క్ ఇవన్నీ చేశాం. అవన్నీ నిర్వహణ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. సత్యసాయి నిగమం దగ్గర ఎల్లారెడ్డిగూడ వైజంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ చేసిన పనులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో చేశాం తప్ప కాంగ్రెస్ నాయకులు ఏమీ చేయలేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.